టెండర్ల మీద, బిల్లుల మీద, కమిషన్ల మీద నిరూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. నిరూపించకపోతే రాజకీయంగా శాశ్వతంగా నేను తప్పుకుంటా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు, కిషన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. సిబిఐ దర్యాప్తునకు అనుమతి జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు హైకోర్టు తెలిపింది. గతంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు కోసం జీవో నంబర్ 51ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఆగస్టు 30వ తేదీనే ఉపసంహరించుకుంది. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సమయంలో జీవో నంబర్ 51 ఉపసంహరణ విషయాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ఏ కేసులోనైనా సిబిఐ దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది. తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు. ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐ ఉత్తరం రాశాడు. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. గోట్ ఎంక్వైరీ అనమాట. అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం, ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా.